జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. 2028 లోపల పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలో భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేష రాశికి అధిపతి కుజుడు. మేష రాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుటుంబాధిపతి అయిన శుక్రుడు 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు, చాలా బాగుంటది. మరియు సప్తమాధిపతుడు శుక్రుడై ఉన్నాడు కాబట్టి ఆయన కర్కాటక రాశిలో ఉన్నారు కాబట్టి మీకు చాలా చాలా డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. లాభస్థానంలో రాహువు చంద్రుడు ఉన్నారు. చంద్రగ్రహణం కూడా లాభస్థానంలో జరగబోతోంది. మేష రాశి వారికి చాలా బాగుండబోతోంది. చంద్రగ్రహణం మూలంగా ముఖ్యంగా ధనం రావడం జరుగుతుంది. ఈ వారాంతంలో చాలా చాలా బాగుంటది. కెరియర్ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. శుక్రుడు దృష్టి 10వ స్థానం మీద ఉన్నది. దాని మూలంగా వృత్తిపరంగా చాలా బాగుంటది. ఈ వారం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. పంచమాధిపతి అయిన సూర్యుడు 5వ స్థానంలో ఉన్నారు. చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ తీసుకొస్తారు. లవ్ ప్రపోజ్ చేయండి, మీ లవర్ కి యాక్సెప్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు అనే వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటారు. ఈ వారంలో మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. 6వ స్థానంలో కుజుడున్నారు, 12వ స్థానంలో శని ఉన్నారు. ఇద్దరి పరస్పర దృష్టి ఉంది కాబట్టి శత్రువులతో ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటది ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు ఈ వారంలో మాత్రం. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలను చూస్తారు, చాలా చాలా ఆనందంగా ఉంటారు ఈ వారం అనేది. మంగళవారము శనివారం రోజున ముఖ్యమైన కార్యక్రమాలు చేయకండి. ఈ 2 రోజులు మీకు కలిసి రావు. కలిసి వచ్చే రోజులు వచ్చేసి మీకు ఆదివారము గురువారము బాగా కలిసి వస్తుంది. ఆ రోజుల్లో మీరు ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయొచ్చు, చాలా అనుకూలంగా ఉంటది. దుర్గాదేవిని ఆరాధించండి, దుర్గాదేవి టెంపుల్ కి వెళ్ళండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. బియ్యం దానం చేయండి, ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.